స్టార్ట్. ఈ నెల 13వ తేదీన బద్వేల్ మండలం చెన్నంపల్లె పొలం 1779లో గతంలో దేవసుధ తమ్ముడైనటువంటి ఆ యొక్క వ్యక్తికి కొనుగోలు చేసినట్టు ఒక ఆధారాలు ఉన్నాయి. కానీ ఇటీవలన గొడూరు గ్రామానికి చెందినటువంటి పెద్దిరెడ్డి జ్యోతమ్మ అనే వ్యక్తి ఆ స్థలంలో జేసీబీలు మనుషులు పెట్టి పనిచేస్తుండగా, ఏమమ్మా స్థలం నాది, ఎందుకు ఇక్కడ చేస్తానో మా తమ్ముడు దాన్ని పోయి అడగగా ఆమె పైన చెప్పులతో దాడి ఈడ్చి కొట్టి చెప్పులతో దాడి చేయడం కూడా జరిగినది. ఈ విషయమై మేము బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఆ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యడం కూడా జరిగినది. కానీ 13వ తేదీకి అయిన కేసు ఈ రోజుకి కూడా ఆమెను అరెస్ట్ చేయడం లేదు. కారణం ఏమంటే ఆమె మళ్ళా తప్పుడు కేసులు పెట్టేదానికి, తప్పుడు కేసులు వాళ్ళ ఇంట్లో పనిచేసే వారితో వీరితో తప్పుడు కేసులు పెట్టిస్తుంది. ఒక్క వ్యక్తి పోయినా, ఒక లేడీ మహిళ పోతే అంతమంది 10-12 మంది ఉన్నటువంటి వాళ్ళు ఈమె కొట్టగా ఈమె తిరిగి కొట్టగలదా? ఈ తప్పుడు కేసులకు ఏమన్నా పద్ధతి ఉందా? ఇప్పుడైనా సరే పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మాకు ఇచ్చినటువంటి, దళితులకు ఇచ్చినటువంటి స్థలాలపైన ఎవరైనా సరే జెన్యూన్గా ఉన్న స్థలాలకు మాత్రమే మేము చెప్తున్నాం. మా స్థలాలకైనా మాకు భద్రత కల్పించి, మేము బలహీనంలో పెట్టి మాకు కట్టుకోవడానికి, మా యొక్క కన్స్ట్రక్షన్ చేసేదానికి కూడా ఒక భద్రత కల్పించినప్పుడే మా స్థలాలు మాకు దక్కుతాయి తప్ప లేకపోతే దక్కే అవకాశం లేదు. ఇలాంటి జ్యోతమ్మ వ్యక్తుల ద్వారా మేము కనుమరుగైపోయేదానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈరోజు ఆమె కొట్టడం అంటే ఒక మహిళగా సమాజమే సిగ్గుపడే విధంగా ఉంది. ఒక మహిళ పైన చెప్పులతో దాడి చేయడం అంటే ఎంతగా ఘోరాతి ఘోరం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా. ఇప్పటికైనా సరే ఆమెను అరెస్టు చేసి ఆ యొక్క ఎస్సీ ఎస్టీ కేసుకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాకు ఇచ్చిన ఆయుధాన్ని సద్వినియోగం చేయాలని మేము పోలీస్ యంత్రాంగాన్ని వినయంగా మేము కోరుతున్నాం.